ఫ్రెండ్స్, ప్రతి ఫ్యామిలీలో ఉండే మహిళలకి మగాళ్ళకి చెప్పుకోలేనటువంటి ఒక సమస్య, దాని గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేయడానికి సుముఖత లేనటువంటి ఒక సిచ్యువేషన్, ప్రత్యేకించి వాళ్ళ మెంటల్ పీస్ను మొత్తాన్ని తీసేస్తుంది. వాళ్ళు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేయలేని విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది మరేదో కాదు ఫ్రెండ్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది స్ట్రెస్ వల్ల రావచ్చు, డయాబెటీస్ వల్ల రావచ్చు, హైజీన్ ఫ్యాక్టర్స్ మెయింటైన్ చేయకుండా ఉండడం వల్ల రావచ్చు, ఎక్కువగా వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల రావచ్చు, కాంట్రాసెప్టివ్స్ వాడడం వల్ల రావచ్చు, ఏదన్నా కావచ్చు. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్లు వచ్చేసి యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజైనల్ వాషెస్ వాడతారు. అప్పటికప్పుడు తగ్గుతుంది, కానీ తర్వాత మళ్ళీ వస్తుంది. రీసెంట్గా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే ఆ మందులు వాడినప్పుడు మాత్రం వెజైనల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వస్తూ ఉంది. ఒక్కొక్కరైతే 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, మా వల్ల కావట్లేదు, ఏ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకుంటున్నాము అని చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. సో ఇలాంటి వాళ్ళకి ఒకసారి మీరు యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడిన తర్వాత దాన్ని అంతటితో వదిలేసినారంటే మళ్ళీ మీకు వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి నా దగ్గర మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి 2 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి యూటీ బ్రీజ్. ఈ యూటీ బ్రీజ్లో ట్యాబ్లెట్ అనమాట. ఇది ఈ స్ట్రిప్లో చూసినారంటే ట్యాబ్లెట్స్. దీంట్లో క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్, డి-మానోజ్ అని 2 సప్లిమెంట్స్ ఉంటాయి. ఇది ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి, కనీసం 1 నెల రోజుల పాటు తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ వెజైనల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఏమేమైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. ప్రత్యేకించి వాళ్ళ యూరినరీ ట్రాక్లో ప్రిడామినెంట్ బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటంటే ఎస్చరిషియా కొలై అంట, ఈ కొలై అంటాం. ఈ కొలై బ్యాక్టీరియా ఏంటంటే ఆ యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోకుండా మన యూటీ బ్రీజ్లో ఉండేటటువంటి డి-మానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ వెళ్ళి దానికి అతుక్కుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, యూరిన్ ద్వారా ఈ బ్యాక్టీరియా బయట వచ్చేస్తుంది. సో అలా ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని యూరిన్ ద్వారా బయట పంపించేస్తుంది. మరి గుడ్ బ్యాక్టీరియా ఎలా వస్తుంది? దానికి నా దగ్గర ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉంది. అది వచ్చి ఫెమిడిలైట్. ఫెమిడిలైట్లో 2 గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ 2 గుడ్ బ్యాక్టీరియా మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినాం. ఆ 2 గుడ్ బ్యాక్టీరియా అనేది లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14. ఈ 2 బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే రోజుకు ఒక క్యాప్సూల్ నైట్ డిన్నర్ తర్వాత తీసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఒక 3 నెలల పాటు తీసుకుంటే అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. ఒక పక్క యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని బయట పంపించేస్తుంది. ఇంకొక పక్క ఫెమిడిలైట్ ఏం చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని అక్కడ రిస్టోర్ చేస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియాని బయట పంపించడం ద్వారా, గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడం ద్వారా వీళ్ళ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ప్రశాంతమైన జీవితం గడిపేదానికి అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేసి ఎలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రోడక్ట్స్ మీకు పంపించడం జరుగుతుంది. యూటీ బ్రీజ్ ప్రతిరోజు ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ 1 నెల రోజుల పాటు, అదేవిధంగా ఫెమిడిలైట్ నైట్ డిన్నర్ తర్వాత ఒక క్యాప్సూల్ 3 నెలల పాటు వాడుకుంటే కనుక మీకు మళ్ళీ వస్తున్నటువంటి వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మీరు ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు చేసే పని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసి ఎఫెక్టివ్గా మీ అవుట్కమ్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.